3,000 వచ్చాక ఇంకొక ధైర్యం, 3,000 ఇప్పుడు 4,000 అయ్యాక ఇంకా భరోసా. ఒక వృద్ధురాలు పెన్షన్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఒక 4,000 ఉన్నప్పుడు కోడలు ఏదో పుట్టినరోజు వచ్చింది, చీర కొనుక్కోమ్మా అని 1,000 ఇవ్వగలుగుతున్నారు. అప్పుడు నా అత్త నాకు 1,000 ఇచ్చింది, నా అత్త మామ 1,000 ఇచ్చారు, 10 మందికి చెప్పుకోవడానికి. ఇది సొసైటీ కదా. ఈ సొసైటీలో మనం దీన్ని లైట్ తీసుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే మనవాడికి 10 రూపాయలు పెట్టి కుర్కురే కొనుక్కోపోరా, 20 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కోపోరా, లేదా ఒక గిఫ్ట్ కొనిస్తాడు. ఇక్కడ తిండి ఇంట్లో గడిచిపోతుంది. ఈ డబ్బులు అనేది వీళ్ళ హక్కు. దీనివల్ల వీళ్ళకి గౌరవం దక్కింది, వృద్ధులకి గౌరవం దక్కింది. ఇప్పుడు ఇలా దక్కుతున్న గౌరవం ఇవాళ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. కానీ ఇక్కడ ఇందులో పారామీటర్స్ ఇవన్నీ చూడకూడదు, అర్హులకు సంబంధించిన పారామీటర్స్ ఎవరికి ఎంత ఉంది ఏంటి అనేది. నా దృష్టిలో ఒకటి సంపాదన చూడండి, నెలవారీ ఆదాయ వనరు చూడండి, ఆస్తిగా చూడండి. కోటీశ్వర్లకు వద్దు, ఒక 40 లక్షలు 50 లక్షలు వాల్యూ చేసే ఫ్లాట్ ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇన్కమ్ సోర్స్ చూడండి. కానీ ఇది కనిపెట్టడం కూడా కష్టమండి. వాలంటీర్లే కనిపెట్టలేకపోయారు, లేదా వాలంటీర్లు అవతల వాళ్ళతో కొలైడ్ అయ్యి ఉండాలి.